మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, పూజలో ఉపయోగించిన పసుపుని తర్వాత ఏం చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. పూజలో మనము ఉపయోగించే పసుపు తర్వాత ఏమి చేయాలి? పూజలో ఉపయోగించే పసుపు అనేది గురుతత్వానికి సంబంధించిన మెటీరియల్. సో మనము పూజలో పెట్టిన పసుపు గురువారం రోజు యూజ్ చేస్తే చాలా మంచిది. అంటే నుదుటికి పెట్టుకోవాలంటారా? చెప్తాను. మీరు పసుపు అనేది ఫస్ట్ అది మనిషికి యూజ్ చేయాలి. ఓకే, ఆ పసుపు తీసుకొని మీరు మీ దగ్గర కలశం ఉంటుంది, ఆ కలశానికి పెట్టొచ్చు. మనిషి అయితే మనిషి నుదుటి పైన పెట్టొచ్చు. మీరు ఆ పసుపుతో ఫుడ్ కూడా చేయొచ్చు. ఆ ఫుడ్ మళ్ళీ మీ పిల్లలకి, మీ ఆయనకి పెట్టొచ్చు. సో గురుతత్వం ఏదైనా, గురుతత్వం చాలా మంచిది కాబట్టి మనం యూజ్ చేసే దాంట్లో అది ఆ పసుపు అనేది పెడితే చాలా మంచిది, అద్భుతం. కానీ చాలా ఇంపార్టెంట్, గురువారం రోజు దాన్ని యూజ్ చేయాలి. మీరు ఏ రోజు యూజ్ చేసినా పర్లేదు, కానీ గురువారం రోజు యూజ్ చేస్తే మంచిది. ఆ పసుపు దత్తాత్రేయ స్వామికి పూజ చేసి ఇంకా వాడితే ఇంకా చాలా మంచిది.